కదా, పిల్లలకి ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. ఫ్యాన్సీ డ్రెస్లో ఇంటి దగ్గర మనం పిల్లల్ని చాలా చక్కగా తయారు చేసి తీసుకెళ్తాం. కొంతమందిని ఏమంటారు, పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా పైనే అది పెడతారు. ఇదంతా మొక్క మాత్రమే కనపడిద్ది, చిన్న ఆకులు ఇలాగ అనుకుంటూ వస్తారు. ఇంకొంతమంది ఇంకొక వేషం, ఇంకొంతమంది ఇంకొక వేషం, ఇంకొంతమంది ఇంకొక వేషం. కొంతమంది సిపాయిల మాదిరిగా, భగత్ సింగ్ మాదిరిగా, సుభాష్ చంద్రబోస్ మాదిరిగా, కొంతమంది మదర్ తెరేసా మాదిరిగా, రకరకాల డ్రెస్సులు. ఎందుకంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను. ముఖ్యంగా ఆగస్టు 15 అప్పుడు, జనవరి 26 అప్పుడు ఇవే మన టీచర్లే మీ అబ్బాయిని జైలు తీసుకురండి అని రాసేస్తారు. పిలుస్తారు, అమ్మాయి మీ అబ్బాయి ఫ్యాన్సీ డ్రెస్ ఉంది, ఎవరైనా పాల్గొంటారా అని. ఆ యొక్క డ్రెస్సులో మనం ఆ వ్యక్తులను పోలి కనబడతాం, అది బాహ్యంగా. అలాగనే మన దైనందిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితములో బైబిలును పట్టుకొని నడిచే నీవు బైబిలును పోలి, అనగా బైబిల్లో ఉన్న వ్యక్తులను పోలి, ముఖ్యంగా సువార్తల్లో ఉన్న క్రీస్తు ప్రభువుని పోలి మారిన వ్యక్తిగా, మారుతున్న వ్యక్తిగా, మారాలనుకుంటున్న వ్యక్తిగా నీవు నేను ఉండగలిగినప్పుడు మన వేషధారలన్నీ ఉన్నా బయట ఆత్మయందు, సత్యమునందు దేవునికి దగ్గరగా, భగవంతునికి చేరువగా, ఆయన యందు ఎదిగే వారిగా ఉంటాం.